సో హాయ్ ఫ్రెండ్స్, వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఈరోజు మనం అయితే గొర్రెలను గుట్ట కొట్టుకోపోని చెప్పేసి అయితే పోతాను. వర్షం అయితే పడ్డది. మా అన్న కవర్ కప్పుకొని బాటలు నిలబడ్డాడు. ఇప్పుడే లైట్ వెలిసింది, కొంచెం పడుతుంది కానీ ఇప్పుడే బాగా పడ్డది ఇంతకుముందు. ఈరోజు అయితే గుట్ట ఎక్కుతాం. మళ్ళీ చూడండి, చూపిస్తా లాస్ట్ వరకు చూడండి వీడియో. గుట్ట దగ్గర దాకా అయితే పోయినాం. ఇక పైనకైతే ఓడే గుట్ట దగ్గర దాకా అయితే వచ్చినాం. వర్షం అయితే తుప్పుడు రాలుతుంది చిన్నగా. మనం ఈ గుట్ట అయితే ఎక్కుతాను. స్టార్టింగ్ నుండి చూపిస్తా. పోతాను గురు చెట్ల పడి చూడండి ఎట్లా పోతాను. మీకు మొత్తం గుట్టే చెట్లు. ఇదైతే గుట్ట పైన గొర్రెలను అయితే పోతానే వేసుకున్నా. గడ్డ అయితే చాలానే ఉన్నది. గొర్రెలు అయితే మంచిగానే వేసినాయి. గుట్ట అంతా తిరిగినాయి. ఒక గుట్ట ఎక్కినాయి, మళ్ళీ ఇంకో గుట్ట దిగినాయి. చూడండి, గడ్డ అయితే చాలా ఉన్నాయి. గొర్రెలు ఎట్లా మెత్తనాయి చూడు. కిందికైతే చూడండి, గుట్ట పై నుండి కిందికి తీసిన గుట్టలు మొత్తం ఎట్లా కనబడుతుంది. మొత్తం పచ్చగా కనబడుతున్నాయి. మొత్తం గుట్టలు, పొలాలు, చేనులు, చిలకలు కనబడతాయి. చూడండి ఎట్లున్నాయో. గొర్రెలు అయితే మంచిగా మెత్తాయి. గడ్డ అయితే ఫుల్ ఎట్లా మెత్తనాయో. ఇంకా మీదికి పోతాం. ఇంకా పోవాలి మీదికి. ఈరోజు అయితే మొత్తం అయితే తిరగాలని చెప్పేసి అయితే పోతాను. మొత్తం పొలాలు ఎట్లున్నాయో. పొలాలు, చిలకలు, చెట్లు, పచ్చడి వాతావరణం చాలా చక్కగా ఉంది. ఈరోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మూడు గుట్టలు ఎట్లున్నాయి, మొత్తం గుట్టలే. పోతాను గొర్రెలు అయితే గుట్టకైతే ఇంకా పైనకి పోతాను. అవి అయితే మొత్తం ఇంకా పైనకి ఎక్కుదామని చెప్పేసి. గుట్ట మీద పెద్ద పెద్ద బండలు ఉంటాయి. బండలు అవి మా అన్న అయితే ఒక కట్టె కొట్టుకున్నాడు. గుట్ట పైన ఒక కట్టె కొట్టుకొని దాన్ని అయితే సాపు చేస్తాడు. ఈ గుట్ట పైన ఒక గుట్ట ఇంకెళ్ళి ఇంకో గుట్ట పోతాయి గొర్రెలు అయితే. చూడండి, వాటికి అన్నీ తెలుసు. వాళ్ళ వాడు అవే పోతాయి. మనం వాటిని మర్యాల్సిన అవసరం అయితే లేదు.
ఈ నీళ్ళు అయితే ఒక గుట్ట నుండి ఇంకో గుట్టకు వెళ్ళే దారిలో ఉన్నాయి. 2 గుట్టల మధ్యలో నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ గొర్రెలు అయితే మనకు వచ్చి నీళ్ళు తాగి మేసుకుంటూ అయితే పోతాయి మళ్ళీ ఇంకో గుట్ట పైనకి. ఈ వర్షాకాలం పశువులను కూడా, ఆవులను, ఎడ్లను కూడా గుట్టకు కొడతారు. దీనికి ఇలా కొడితే అవి కూడా చికెన్ నీళ్ళు తాగుతాయి. మన గొర్రెలు అయితే వచ్చి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు తాగుతాయి దూప కోసం వచ్చి. ఈ గుట్ట పైన ఉంటుంది మంచిగా. వర్షం పడ్డప్పుడు ఆల నీళ్ళు చాలా రోజులు ఉంటాయి. ఇలా అవి వస్తాయి నీళ్ళు ఆనికి అవి. ఈ గుట్ట నుండి అయితే కిందికి అయితే పోతాను మెల్లమెల్లగా. మేసుకుంటే కిందికి అయితే దిగుతాను. గొర్రెలు కూడా ఎట్లా మేస్తున్నాయి. గడ్డ అయితే ఫుల్ ఉన్నది. గొర్రెలు అయితే మంచిగా మేస్తాయి. రావడమే దూరం. డైలీ గుట్టకు రావాలంటే 4-5 కిలోమీటర్లు నడవాలి. అందుకోసమే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ వస్తే మాత్రం గుట్టకు గొర్రెలు మంచిగా మేస్తాయి. వస్తుంటే బాటలో మొత్తం బురద బాగా రొచ్చి గొర్రెలు కాలు వేయడం కానీ, కాలు ఉండడం కానీ అవుతుంది. కానీ ఇప్పుడైతే గుట్టకత్త మంచిగా మేస్తాయి. ఇది గుట్ట ఇక్కడ మా గొర్రెలకు అలవాటు కాబట్టి మేము గుట్టకి ఇచ్చి పెట్టాం. కానీ మళ్ళీ కిందికి అవే వస్తాయి. వాటితో పోకుండా అవసరం ఏం లేదు. కానీ వేరేటోళ్ళ గొర్రెలు వస్తాయి అని చెప్పేసి వాటితో పోడే. మన గొర్రెలు అయితే గుట్ట దిగుతున్నాయి కిందికి. ఇంటికి పో అని చెప్పేసి అయితే కిందికి దిగుతున్నాయి. మేసుకుంటే అవే దిగుతాయి. మనం వాటిని కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాటి ఇష్టం ఉన్నట్టుగా అవే దిగకుండా మేసుకుంటే పోతాయి. కిందికి కూడా ఎట్లుండదో. ఆ గుట్ట నుండి ఎక్కించినాం. మళ్ళీ ఈ గుట్ట ఇంకెళ్ళి దించుతాను. కిందికి పోతానే మెల్లమెల్ల. కిందికైతే దిగుతానే మొత్తం మీద. దిగు అని చెప్పేసి అయితే టైం వరకు అవే దిగేస్తాయి. మనం వాటిని కొట్టుకురావాల్సిన అవసరం కూడా లేదు. 5 అయిందంటే అవే కిందికి వస్తాయి. అవి ఎట్లా వస్తాయి కిందికి బాట పట్టుకొని వచ్చినట్టు వస్తాయి. గుట్ట పైన ఉంటే కిందికి దిగుతాను. మేసుకుంటా వేడిని ఒకటి మేసుకుంటా కిందికి అయితే పోతాయి. ఇంకా గొర్రెలు పోతాయి ఇంకా కిందికి.
కొన్ని గొర్రెలు అయితే కాట కలిసి ఆ గుట్టకు పోతే మా అన్న అయితే కొట్టుకొని వచ్చి అక్కడ ఆగిండు నా కోసం. అవి ఆ గుట్టకు కొన్ని కాట కలిసిపోతే అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని అవుట్లో అక్కడ ఆగిండు. లేదా వాటిని కలుపుకోవాలి మనం. ఇక వాటిని కలుపుకొని మొత్తం అయితే కిందికి దిగి ఇంటికైతే పోవాలి. వచ్చినాయి, వర్షం పడుతుంది, మళ్ళీ చిన్నగా లైట్గా తుప్పుడు వర్షం పడుతుంది అని చెప్పేసి అయితే చెట్ల కింద అయితే ఆగుతాయి. గొర్రె అయితే గుట్టెక్కి ఇక గుట్టదైతే దిగుతాను, పోతాను ఇంటికైతే పోతాను. 5:30 అవుతుంది, వర్షం అయితే లైట్గా పడుతుంది. ఇక గుట్ట ఇంకెళ్ళి దించినాం. గుట్ట చూడండి, ఈ గుట్టకి ఎక్కినాం, ఈ గుట్ట ఇంకెళ్ళి మళ్ళీ ఈ గుట్ట ఇంకెళ్ళి దిగినాం. వర్షం అయితే పడుతుంది లైట్గా, ఇంతకుముందు లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. దిగి ఇంటికైతే పోతాను.